హలో, హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు మనం ప్రోటీన్స్ గురించి చెప్పుకుందాం. అసలు అందరూ ప్రోటీన్ తినాలి, ప్రోటీన్ తినాలి, ప్రోటీన్ కరెక్ట్ అమౌంట్‌లో తినాలి అంటారు. అసలు ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే ఒక మెయిన్ మూలకం అన్నమాట. మన బాడీ బిల్డప్ కావడానికి, మన బాడీలో హెయిర్, స్కిన్, మజిల్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ప్రోటీన్. సో, ప్రోటీన్ ఎలా తయారవుతుంది? దానిలో ఏమేమి ఉంటాయంటే అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ గొలుసులతోని అంటే చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్‌తోని ప్రోటీన్ తయారవుతుందనమాట. సో, ఈ అమైనో యాసిడ్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ఇవి మన బాడీ తయారు చేయలేదన్నమాట. ఇవి మనం ఖచ్చితంగా బయటికెళ్ళే తీసుకోవాలి. అంటే ఫుడ్ నుండి తీసుకోవాలన్నమాట. మరి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? అంటే ఇవి మన బాడీలోనే తయారవుతాయన్నమాట. సో, మనకు డైలీ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కంపల్సరీ మన బాడీకి కావాలి. అంటే ప్రతిదీ డైలీ తీసుకోవాలని లేదు. బట్ ఏదో ఒక రూపంలో ఆ అమైనో యాసిడ్స్ మన బాడీలోకి రావాలన్నమాట. మరి అమైనో యాసిడ్స్ ఎందుకు రావాలి? మన బాడీ రిపేర్ చేయడానికి, మన బాడీ హెల్తీగా ఉండడానికి. సో, ఇలా అమైనో యాసిడ్స్ మన బాడీ పెరగాలన్నా, మన స్కిన్ గ్లో అవ్వాలన్నా, మన హెయిర్ పెరగాలన్నా, మన హెల్త్ బాగుండాలన్నా, దానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి ప్రోటీన్‌లో ఏముంటాయి? అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, ఇవి ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఏంటి అంటే హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, మిథియోనిన్, ఫినైలలనిన్, థ్రెయోనిన్, ట్రిప్టోఫాన్ అండ్ వాలిన్. వీటిని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. సో, వీటిని బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. అంటే మూలకాలు. ఇప్పుడు మనం కర్రీ మొత్తం వండి దానిలో సాల్ట్ లేకపోతే మనకు టేస్ట్ రాదు కదా! అట్లా ఈ అమైనో యాసిడ్స్ లేకపోతే మన బాడీ అనేది గ్రోత్ అవ్వదన్నమాట. దాంట్లో ఫస్ట్ హిస్టిడిన్ గురించి తెలుసుకుందాం. హిస్టిడిన్ అంటే ఫస్ట్ అమైనో యాసిడ్. ఇది ఎందుకు మనకు అవసరం అంటే మన బాడీ పెరుగుదలకి, మన బాడీలో రక్త కణాలు పెరగడానికి అండ్ కణజాలం. కణజాలం అంటే ఏంటి? టిష్యూ రిపేర్ అనమాట. మజిల్ టిష్యూ ఉంటుంది కదా! దాని రిపేర్‌కి మనకు యూజ్ అవుతుంది. అండ్ మైలిన్ షీట్ ఉంటుంది కదా! నర్వ్ సెల్స్ చుట్టూ మైలిన్ షీట్ ఉంటుంది. నర్వ్ సెల్స్ అంటే ఏంటి? నాడీ కణాలు. వాటి చుట్టూ ఉండే మైలిన్ షీట్ ప్రొటెక్టివ్ లేయర్‌ని ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఏంటి? ఐసోల్యూసిన్. ఐసోల్యూసిన్ ఎందుకు అవసరం మనకి అంటే ఇది మజిల్ టిష్యూలో ఎక్కువగా ఉంటుంది. అంటే కండర కణజాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో ఎనర్జీ లెవెల్స్‌ని అండ్ ఇమ్యూనిటీ పనితీరుని, హిమోగ్లోబిన్‌ని ఎక్కువ ఎక్కువ కావడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ల్యూసిన్. ల్యూసిన్ అనేది ఇది బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్‌తో ఉంటుందన్నమాట. సో, ఇది మెయిన్‌గా ప్రోటీన్ సింథసిస్‌లో యూజ్ అవుతుంది. అండ్ మజిల్ రిపేర్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లైసిన్. లైసిన్ ఎందుకు యూజ్ అవుతుంది మనకంటే కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి అండ్ మజిల్ ప్రోటీన్‌ని బిల్డప్ చేయడానికి, మనకు దెబ్బలు తగిలినప్పుడు తగ్గిపోవడానికి, హార్మోన్స్ ఆహ్, ఉత్పత్తి చేయడానికి అండ్ ఎంజైమ్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మిథియోనిన్. మిథియోనిన్ అంటే ఏంటి? ఇదెందుకు యూజ్ అవుతుందంటే మన జీవక్రియ. జీవక్రియ అంటే ఏంటి? మెటబాలిజం. అంటే డైజెషన్‌ని, ఎక్స్‌క్రీషన్, అబ్జార్ప్షన్ ఇవన్నింటిని మిథియోనిన్ కంట్రోల్ చేస్తుందనమాట. నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ని కూడా ఇదే చేస్తుంది. అంటే రిమూవల్ ఆఫ్ టాక్సిన్స్. మన బాడీలో అవసరం లేని టాక్సిన్స్ ఉంటాయి కదా! వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మన బాడీకి కావాల్సిన సల్ఫర్‌ని ఇది ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, దాన్ని అబ్జార్ప్షన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఫినైలలనిన్. ఫినైలలనిన్ ఇది మెయిన్ అందరికీ మన యాంగ్రీ యాంగ్రీనెస్ కానీ, మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే డోపమైన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అట్లాంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయి కదా! అవి ప్రొడ్యూస్ కావడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫినైలలనిన్ అనమాట. అవి తయారు కావడానికి ఇది కంపల్సరీ కావాలి. నెక్స్ట్ థ్రియోనిన్. థ్రియోనిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన బాడీలో ప్రోటీన్ బ్యాలెన్స్‌ని కాపాడుతుంది. అంటే ఇంబాలెన్స్ కాకుండా ఎక్కడ ప్రోటీన్ అవసరం ఉంటే అక్కడ ప్రోటీన్‌ని బ్యాలెన్స్ చేయడానికి మన టీత్ పైన ఉండే ఎనామిల్ అండ్ మన బోన్స్‌లో ఉండే కొల్లాజిన్ అండ్ మన స్కిన్ టైట్‌గా ఉండడానికి యూజ్ అయ్యే ఎలాస్టిన్ తయారు కావడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. నెక్స్ట్ ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ దేనికి యూజ్ అవుతుందంటే మన మెంటల్ స్టేటస్ అండ్ మన నిద్ర, మన ఆకలిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన మెలటోనిన్‌ని తయారు చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ లాస్ట్ వన్ వాలిన్. వాలిన్ మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే మన మజిల్ గ్రోత్కి అండ్ మజిల్ టిష్యూ రీజనరేషన్లో అండ్ మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా. సో అప్పుడు మనకు ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీని మెయిన్గా ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేది. మీకు ఈ వీడియో నచ్చితే అమైనో యాసిడ్ సోర్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్స్లో సోర్స్ అని టైప్ చేయండి. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.